నా డైట్ వాడితే ఎటువంటిదైనా సరే నిజానికి ఈ ప్రపంచం అంతా ఎందుకు ఫెయిల్ అయింది, VRK డైట్ ఎందుకు సక్సెస్ అయిందో కూడా నేను మీకు సైన్స్ చెప్తాను. ఇది ఒక చిన్న సింపుల్ సైన్స్. ప్రపంచం మొత్తానికి అర్థం కాంది ఇది అవటానికి కారణం మన తెలుగు సమాజం పునాది. నా చిన్నప్పుడు నేను కోసూరు అనే విలేజ్లో మా అమ్మమ్మ గారు ఊళ్ళో పెరిగాయి. మా ఊరు లంకపల్లి. ఈ రెండు నికార్సైన పల్లెటూళ్ళు. ఈ పల్లెటూళ్ళు ఎలా ఉండేదంటే మా అమ్మ వాళ్ళు అయితే అమ్మమ్మ వేరుశనగ మా మామూలు వేరుశనగ గింజలు ఇచ్చేవాళ్ళు సంచులు. ఒక క్యాన్ తీసుకెళ్ళేవాళ్ళు, లేదా కొబ్బరి చెక్క కానీ కొబ్బరికాయలు ఇంటికి ఉండి అటకమే పెట్టి తీసుకెళ్ళేవాళ్ళు. చెక్క ఎదురుతూ ఉండదు గాన ఊళ్ళో ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇది ఇచ్చి ఒక 2 పైసలు 3 పైసలు ఇచ్చేవాళ్ళు, నాకు గుర్తు 2 పైసలు అనుకుంటా. అది ఇస్తే అది తిప్పేవాడు చెక్కగానే, ఆయిల్ ఒక క్యాన్లో చెక్క ఒక క్యాన్లో ఇచ్చేవాడు. ఆ చెక్క తీసుకొచ్చి గేదెలకు పెట్టేవాళ్ళు. రాగానే మేమే దూడలు తినిపించేవాళ్ళు. ఆవు దూడలు అయిన ఉండే కదా అది తినిపించేవాళ్ళు. ఆయిల్ తీసుకునేవాళ్ళు, వాడుకునేవాళ్ళు. ఇది నేను చూసా, నాకు డెఫినేషన్ తెలుసు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉన్నవాడికి ఎందుకు తెలియదు ఇది? ఇప్పుడు మీరు అడచ్చు, డౌట్ రావచ్చు, ఏంటి రామకృష్ణ కొబ్బరి నూనె అంటాడు, నెయ్యి అంటాడు, వీటితో అద్భుతాలు చేయొచ్చు అంటాడు, ఈ నెయ్యి గొప్పతనం వీడికే తెలుసా అంటే, రామకృష్ణలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నాట్ నుంచి వచ్చాడు. నేను చిన్నప్పుడు నెయ్యి ఎలా చేసేవాళ్ళం అంటే, నేను కొబ్బరి నూనె చెప్పినా చెప్తాను. ఇప్పుడు అమెరికాలో పెద్ద శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాటి చేసిన కొబ్బరి నూనె ఏంటి? ఆర్గానిక్, కోల్డ్ ప్రెస్డ్, ఒరిజినల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అంటారు. ఈ 3 పదాలు చాలా గంభీరంగా ఉంటాయి మీ హోటల్. కొబ్బరి చెట్టు ఏదైనా ఆర్గానిక్, అది గాలి పెరిగేదే కానీ తోటకూరలా పెంచేది కాదు. రెండోది, కొంతమంది అజ్ఞానులు తెలియక ఎవరు వీళ్ళు ఉంటారు, మన ఈ కంపెనీ వాళ్ళు, ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు, ఎరువు వేస్తే దాంట్లో ఇది పురుగు మందులు వేసారన్నట్టు ప్రచారం చేస్తున్నారు. నువ్వు ఏ ఎరువు పెట్టినా దాంట్లో ఏం చేస్తారు రైతులు, పాస్పేటో లేకపోతే ఇంకొక నైట్రోజనో ఇది కలుపుతారు. కాంపౌండ్ ఏం చేస్తారంటే ఆ మొదట్లో తవ్వి కొంచెం వేస్తారు. ఎక్కువ పేడెరువు మేకెరువు ఇదే వేస్తారు, చెత్తగానే వేస్తారు, నీళ్లు పడతారు, మిగతా ఇది వేస్తారు. అది వేసినంత మాత్రం అదేమీ ఎరువులకు వచ్చినట్టు కాదు. చెట్టు దాన్ని ఫిల్టర్ చేసి తీసుకుంటుంది, దాంట్లో ఉండే నైట్రోజన్ తీసుకుంటుంది తప్ప కెమికల్ తీసుకోదు. కాబట్టి అది ఎఫెక్ట్ కాదు. సో అది ఆర్గానిక్ అంటే మొత్తం దొరికే కొబ్బరి అంతా ఆర్గానిక్కే. రెండోది కోల్డ్ ప్రెస్ అంటే ఏంటి? కొబ్బరి చెట్టు కాయ ముదిరి రాలిపడినప్పుడు అది పీసు తీస్తే గుళ్ళో దేవుడు కొడతాం కదా కొబ్బరికి, అలాంటి కాయ ఇది. అంటే దాన్ని కొడితే ఏముంటుంది, దాంట్లో కొన్ని నీళ్లు ఉంటాయి, పచ్చి కొబ్బరి ఉంటుంది. దాని పచ్చి కొబ్బరి కనుక మనకి పిండితే పాలు వస్తాయి, కొబ్బరి పాలు తెల్లటే పాలు వస్తాయి. వాటిని వేడి చేసి దీన్ని సెంట్రిఫ్యూగల్ సిస్టంలో హీట్ చేస్తే 150-160 డిగ్రీలు హీట్ అవుతుంది. ఆ విధానంలో చేస్తే వచ్చేదే ఆళ్ళు పెట్టిన ఒరిజినల్ ఆయిల్. దాన్ని డబుల్ హీట్ చేస్తే ఎక్స్ట్రా ఒరిజినల్ ఆయిల్ వచ్చేది. అది వాడి భాషలో ఆయిల్, డెఫినేషన్ ఆయిల్. నేను చెప్పే ఆయిల్ ఏంటి? కొబ్బరి చెట్టు కాయ రాయలు పడుతుంది కదా, ఒక సంవత్సరం పాటు దాన్ని తీసుకెళ్ళి అటకమే పడేస్తాం. సంవత్సరం పాటు ఇట్లా నీడలో అటకమే పడేస్తాం. అందులో నీరంతా సహజంగా సంవత్సరం ప్రాసెస్లో ఆవిరైపోయి, ఒక మామిడి చెట్టు రసం మామిడికాయ తింటే పందగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది, దాంతో పచ్చడి పెడితే పుల్లగా ఉంటుంది, అసలు నోరు పెట్టలేం. అదే కాయ సరిగ్గా 2 నెలలు పోయి చెట్టును ముగ్గే టైంకి మధురం అంటే మధురంగా మారిపోతుంది. సేమ్ పులుపు ఎలా ఫెర్మెంటేషన్ కాలానుగుణంగా ఆ దీంట్లో అలా మారింది. అలానే ఇందులో ఉండే పచ్చిపాలు కాస్త ఇతర అన్ని కలిపి ఆయిల్ కింద స్వచ్ఛమైన కొబ్బరి నూనె కింద మారుతాయి. నేను ఆ కాయలను కొడితే కురుడి కాయలు గుండ్రంగా ఉండే షేప్లో వస్తాయి. దాన్ని సగానికి కట్ చేసి చూస్తే కొన్నిటికి బూజు ఉంటుంది, ఒక 10% కాయలు సుమారుగా. దాన్ని తీసి పక్కన పారేసి మిగిలిన ముక్కను ఎండలో కట్ చేసి చెక్క గానకల దగ్గర తీసుకెళ్ళి వాడు ఏదో కలుపుతాడు పట్టికి బెల్లాలంటే, అలా కలపనేయకుండా నేను చెప్పుకుని అక్కడ పెట్టేస్తే అద్భుతమైన ఔషధం వస్తుంది. ఇది ప్రపంచంలో కేరళతో సహా ఎవరు వాడరు. ఒక్క వీరమాచరణి డైట్ కారణంగా ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలు మాత్రమే వాడారు. ఇది ఔషధం. ఇలా వాడిన సంవత్సరం తర్వాత వచ్చిన ఔషధం చెక్కగానకి ఎందుకు అంటాడు వీరమాచరణి రామకృష్ణ? ఫుడ్ గ్రేడ్ స్టీల్ ఆయిల్లో తెస్తే 50-60 డిగ్రీలు హీట్ వస్తుంది ఆయిల్. ఇది 30 to 40 డిగ్రీస్ వస్తుంది. అదే సెంట్రిఫ్యూగల్ సిస్టమ్ 150-160 డిగ్రీస్ వస్తుంది. 50-60-70 డిగ్రీస్కి వెళ్ళిందంటే ఆయిల్లో ఉండే పోషకాలు మొత్తం చనిపోతాయి, ఎక్కువ భాగం చనిపోతాయి, లేదా కొన్నన్నా చనిపోతాయి. దీంట్లో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అందుకని రామకృష్ణ ఫ్యాట్ డెఫినేషన్ చాలా క్లియర్గా ఉంది. వీరమాచరణి రామకృష్ణ చెప్పింది ఏంటంటే, రామకృష్ణకి ఎందుకు ఉంది? రామకృష్ణ గారు తోపై కాదు, రామకృష్ణ గారి వెనకమాలు ఉండే పక్కా నాటు ఈ చిలక కొట్టుడు గుంట కొట్టుడు ఉంటుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఉండబట్టి ఈ వీధుల్లో నిక్కర్లు వేసుకోకుండా వేసిన ఈతకాయలు ఎరుగు తింటాం, ముంజికాయలు ఎరుగు తింటాం, ఎంత చూసారా? ఈ పక్క నాటు బ్యాక్గ్రౌండ్ తేనెతుట్లు చెట్టు ఇరుసు తింటాం, ఇట్లా నాటుకోండి కాబట్టి నాకు తెలిసింది. కొబ్బరి నూనె విషయానికి చెప్తా. నెయ్యి ఉంది. నెయ్యి అంటే ఏంటి? పాలనే మా చిన్నప్పుడు దాలి గుంటలు పెట్టేవాళ్ళం. ఇంత పెద్ద కాలదే మట్టి కొండ పెట్టేవాళ్ళు. ఎందుకంటే సన్నసక్క కాగాలి. మట్టి కొండ ఎందుకు వాడతారు? మామూలుగా స్టీల్ ఉండొచ్చుగా, స్టీల్ లేక మట్టి ఉష్ణాన్ని స్లోగా గ్రహించే ఒక మీడియం. స్టీల్ మీద పెడితే ఒక కూర చేయడానికి 15 నిమిషాలు పెడితే, ఒక నీళ్లు ఒకే సగమే పెట్టామనుకుంటే ఇది మరగటానికి 2 మినిట్స్లో అది సెగల పొగలు వస్తే ఇది దీన్ని పట్టడానికి 10 నిమిషాలు పడుతుంది. అంటే ఈ లోహం అంటే అది లోహం కాదు, ఈ మెటీరియల్ దాన్ని ఉష్ణాన్ని గ్రహించదు, అందుకు మట్టి మంచిది అంటారు. అర్థమైందా? ఇప్పుడు నెయ్యి తీయాలి. సన్నటి మట్టి తీసుకుని ఏం చేస్తాం? దాంట్లో కాస్తాం సన్నగా.
ఎప్పుడు పొద్దున పెడితే మరుసటి రోజు గాక కాగి ఇంత మేగడ వస్తుంది. ఆ మేగడ పెరుగు మీద, పాల మీద మేగడ, దాన్ని కలెక్ట్ చేసి ఒక గిన్నెలో తీసుకుంటాం. దాంట్లో కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద మేగడ అవుతుంది. ఆ తోడిన దాన్ని ఒక మట్టి కొండలో వేసి మజ్జిగ, దాంట్లో మజ్జిగ పోసి మజ్జిగలో వేసి చిలుకుతాం. ఈ చిలికిన ప్రాసెస్లో అది వెన్న కింద మారుతుంది. వెన్న ఇంతంత వెన్న ఉండదు, పెద్ద కుండలు ఎండబెట్టి పైన ముట్లు కట్టి అటు దొంగతనాలు చేసి మరి తినేవాళ్ళ బద్దలు కొట్టి మరి అది వస్తుంది. దాన్ని కాస్తే నెయ్యి వస్తుంది. దాని వాసన చుట్టుపక్కల 25 ఏళ్ళకి వస్తుంది. ఇవాళ మన లక్ష్మక్కళ్ళ ఇంటి దగ్గర నెయ్యి వేసి కాసారని ఊరంతా తెలుస్తుంది. దాంతో ఒక సున్నుండి తిన్నా, నా సాయి రంగు ఒక నల్లగారం వేడి అన్నది కలిపి ఆ నెయ్యి పోతే స్వర్గం ఎక్కడ ఉందా అంటే ఇక్కడే ఉన్న పైన అంచులని చెప్పచ్చు. లేదా ఒక మంచి రోటి పచ్చళ్ళు కానీ, లేకపోతే మంచి పప్పులో కానీ కదా ఇప్పుడు ఉంది. ఇప్పుడు మన పేర్లు పెట్టే జ్యోతిర, విజయానో, హెరిటేజ్, అమూల్లో మన దిక్కుమాల నెయ్యిలు ఉన్నాయి. వీటికి మనం నెయ్యి అని పేరు పెడుతున్నాం. ఎక్కడి నుంచి వస్తే తెలుసా? పాల నుంచి తీస్తారు. పాల నుంచి నెయ్యి వీటి పిచ్చబాజాలారండి నేనంటే ఏం చెప్తారు? దాన్ని నెయ్యి ఎందుకు పేరు పెట్టారు? అసలు నెయ్యి అని పేరు పెట్టమేంటి? కావాలంటే చూడండి, మనం కాసి నెయ్యి పూసలుగా ఉంటుంది. అడుగును గోదావరి వస్తే నాకు కావాలి కొట్టుకునేవాళ్ళు అడుగును తీరుకునే దానికి. ఇప్పుడు ఈ నెయ్యి ఉంది, ప్యాకెట్ ఎవరైనా సరే ఇది చూస్తున్నాళ్ళు, మీరు ఇప్పుడు తెచ్చుకోండి కంపెనీ నెయ్యి ప్యాకెట్, పిసకండి, మైదా పిండి పిసినట్టే ఉంటుంది. అది పూస ఉండదు. ఎందుకు? ఇది ఒరిజినల్ కాదు. వేర్ ఈస్ ద ఫెర్మెంటేషన్ అంటే ఏంటి? రామకృష్ణ ఇచ్చిన డెఫినేషన్ వేరు, అక్కడ ఇచ్చిన డెఫినేషన్ వేరు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.